హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKS IAS. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈ రోజు క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ABPSC గ్రూప్ 1 రిలేటెడ్ గా తెలుగు మీడియం సంబంధించి ఆఫ్లైన్ అండ్ లైవ్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ బ్యాచ్ ఇది పూర్తి సిలబస్ కవరేజ్ తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మనకి ఇది జరుగుతుంది. మెటీరియల్ ఇవ్వబడుతుంది. అదే విధంగా టెస్ట్ సిరీస్ నిర్వహణ అనేది కూడా జరుగుతుంది. సో మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ మనకున్న వెబ్సైట్ కానీ దాంతో పాటు ఫోన్ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో అయితే ఈ రోజు మన ప్రశ్నకి సంబంధించి చూసుకుంటే మెయిన్ శిక్షణకు సంబంధించి ఆధునిక చరిత్రకు సంబంధించి మనం క్వశ్చన్ అయితే తీసుకుంటున్నాం. 31st August 2024 డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ World War II ఆన్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్. How did the Quit India movement of 1942 related to the broader global context? భారత స్వాతంత్ర ఉద్యమంపై రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం గురించి చర్చించండి. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం విస్తృత ప్రపంచ సందర్భంతో ఎలా సంబంధం కలిగి ఉంది అని ఇచ్చారు. సో ఇక్కడ మన రెగ్యులర్ 3 స్టెప్స్ అనేవి ఫాలో అయితే ఫస్ట్ మినిట్ లో మనం క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్ గా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ టాపిక్ ఏంటి? ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అనేది, దాంతో పాటు క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ మనం తీసుకుంటున్నాం. రైట్. సో ఇక్కడ 2 పార్ట్స్ గా క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనం ఆ ప్రభావం ఏంటి అంటే ప్రపంచ యుద్ధం ఏదైతే రెండవ ప్రపంచ యుద్ధం ఉందో భారత స్వాతంత్ర ఉద్యమంపై ఎలా ప్రభావం చూపించింది అనేది మొదటి పార్ట్ లో రాస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఉద్యమం విస్తృత ప్రపంచ సందర్భంతో లింక్ చేసి రాయాలి. రైట్. సో అది 2 పార్ట్స్ గా ఇచ్చారు. ఇక్కడ డిస్కస్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్. ఇక్కడ పాజిటివ్స్ అంటే సానుకూల ప్రభావాలు, అదే విధంగా నెగిటివ్స్ అంటే ప్రతికూల ప్రభావాలు కూడా మనం రాస్తూ కొన్ని మనం నార్మల్ క్వశ్చన్స్ కి అయితే తీసుకోవాల్సిన చర్యలు యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ చరిత్రకు సంబంధించింది కాబట్టి కొన్ని పరిమితులు కానీ లేదా నెక్స్ట్ డెవలప్మెంట్స్ తర్వాతి తరాలకు సంబంధించి ఉన్న ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియాస్ కానీ మనం ఇక్కడ లింక్ చేస్తాం, లేదా ప్రెసెంట్ కంటెక్స్ట్ కూడా రాయొచ్చు. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్ అయితే హౌ గా తీసుకోవచ్చు. హౌ అంటే ఇక్కడ సింపుల్ గా ఏ విధంగా ఎలా అనేది ఇస్తారు కాబట్టి ఇది అంత పెక్యులర్ కీవర్డ్ క్వశ్చన్ ట్యాగ్ అయితే కాదు. రైట్. సో నార్మల్ గా మనం అడ్రస్ చేస్తాం పాయింట్స్. అయితే నెక్స్ట్ కీవర్డ్స్ విషయానికి వస్తే ఫస్ట్ కీవర్డ్ ఇంపాక్ట్. ఇక్కడ మనం పాజిటివ్స్ నెగిటివ్స్ కలిపి ఒకే ఇంపాక్ట్ అనే సైడ్ హెడ్డింగ్ తో కంప్లీట్ చేయొచ్చు, లేదా డివైడ్ చేసుకోవచ్చు. సానుకూల ప్రతికూల అనేది అది కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే సెకండ్ కీవర్డ్ లో అడ్రస్ చేయాల్సింది బ్రాడర్ గ్లోబల్ కంటెక్స్ట్ అన్నారు. అంటే ఇక్కడ విస్తృత ప్రపంచ సందర్భంతో ఇది ఎలా సంబంధం కలిగి ఉంది అనేది ఇచ్చారు కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఇది సెకండ్ కీవర్డ్ గా మనం తీసుకుంటాం. రైట్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మనం బ్రెయిన్ స్టార్మింగ్ లో 1 నిమిషంలో మనకి ఈ పర్టికులర్ టాపిక్ కి సంబంధించి ఎన్ని అంశాలు ఉంటాయో అవన్నీ మనం ఎగ్జాంపుల్స్ కావచ్చు, కొన్ని టైం పీరియడ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కావచ్చు, అవన్నీ మనం రీకాల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ అయితే ఈ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ గా ఇక్కడ చెప్తున్నాం. ప్రతి చరిత్రకు సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది కాల వ్యవధులకు సంబంధించి టైం పీరియడ్స్ అనేవి ఇంపార్టెంట్ నోట్ గా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు ఏ విషయాన్ని రాసుకున్నా కంపల్సరీ పక్కన ఆ ఇయర్ మెన్షన్ చేస్తే చాలు. రైట్. సో దాంతో పాటు భారత జాతీయ కాంగ్రెస్ ని కంపల్సరీ INC ని మనం ఇంక్లూడ్ చేస్తాం. దాంతో పాటు కొన్ని ఫ్యాక్ట్స్ ఎగ్జాంపుల్స్ రూపంలో బెంగాల్ కరువు 1943 ఆ ప్రాంతంలోనే జరిగింది కాబట్టి కంపల్సరీ ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ ఇది కూడా ఫెయిల్యూర్ అవ్వడం కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇండియన్ నేషనల్ ఆర్మీ మన సుభాష్ చంద్రబోస్ గారి ధరం అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. గాంధీ యొక్క నినాదం కూడా డూ ఆర్ డై అనేది కూడా మనకి ఇక్కడ సందర్భాన్ని అనుసరించి ఉపయోగించుకుంటాం. అట్లాంటిక్ చార్టర్ అనేది 1941 సంబంధించి వెరీ ఇంపార్టెంట్ గా ఇక్కడ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ గా చెప్తాం. ఎందుకంటే World War II కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ అనేవి మన ఆన్సర్ లో ఉండేలా చూసుకోవాలి. రైట్. మన క్వశ్చన్స్ లో క్వశ్చన్స్ సందర్భానికి సంబంధించి మనం ఎక్కడ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. రైట్. సో ఆ పర్టికులర్ కీవర్డ్స్ ఉంటేనే మనకి వేరే ఆన్సర్స్ కి కొంత ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఎఫెక్ట్. రైట్. సో అయితే ఇది మొదటి పరిచయానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే రెండవ ప్రపంచ యుద్ధం మరియు దాని ప్రారంభం గురించి క్లుప్తంగా వివరిస్తే సరిపోతుంది. ఇక్కడ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చేయాల్సింది టైం పీరియడ్స్ ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. రైట్. ఎప్పుడు స్టార్ట్ అయింది? ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రపంచానికి మాత్రమే కాకుండా బ్రిటిష్ వలస పాలనలో ఉన్న భారతదేశానికి కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. అంటే ఇప్పుడు 1939 నుంచి 45 వరకు అనే పర్టికులర్ టైం పీరియడ్ మనం ఇక్కడ లింక్ చేస్తాం. నెక్స్ట్ ఈ కాలంలో భారతదేశంలో పెరుగుతున్న అసంతృప్తి గురించి మనం ఇక్కడ ముఖ్యంగా మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ భారత నేతలతో సంప్రదింపులు లేకుండానే ఈ యుద్ధంలో భారతదేశానికి కలిపేసిన బ్రిటిష్ నిర్ణయం మనం ఇక్కడ అసంతృప్తికి గురి చేసిందనే లింకేజ్ మనం ఇక్కడ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ కాలంలో ముఖ్యంగా మనకున్న
క్విట్ ఇండియా ఉద్యమాన్ని మనం ఇక్కడ లింక్ చేస్తాం. క్విట్ ఇండియా ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రబలించింది, దాని ద్వారా మనం ముందుకు వెళ్ళామనేది కూడా ఇక్కడ చెప్తాం. రైట్. సో నిర్మాణంలోకి వచ్చేసరికి భారత స్వాతంత్ర ఉద్యమంపై రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావం అని రాసాం. అంటే సానుకూల అయినా ప్రతికూల అయినా మనం రెండు కంబైన్ చేసి రాయొచ్చు, లేదా డివైడ్ చేసి కూడా రాయొచ్చు. రైట్. యుద్ధంలో భారతదేశాన్ని భాగస్వామ్యం చేయాలన్న బ్రిటిష్ నిర్ణయం అనేది ఒక ఇక్కడ ఫ్యాక్టర్ గా తీసుకుంటున్నాం. 1939 సెప్టెంబర్ లో భారత నేతలతో సలహా లేకుండా ఇక్కడ యుద్ధంలో భారతదేశాన్ని కలిపేసింది. సో ఆ వ్యతిరేకత మనకి ముఖ్యంగా కనిపిస్తుంది ఇక్కడ. భారత జాతీయ కాంగ్రెస్, ముఖ్యంగా ఐఎన్సి గా చెప్పుకున్నాం, ఇంపార్టెంట్ కీవర్డ్. రైట్. సో అది ఇక్కడ లింక్ చేసుకుంటున్నాం. ఈ భారత జాతీయ కాంగ్రెస్ యుద్ధంలో మద్దతు కోసం శాసనసభకు అధికారం అందించాలనే డిమాండ్ కూడా చేసింది, కానీ బ్రిటిష్ తిరస్కరించింది కూడా. రైట్. ఇలాంటి ఇంపార్టెంట్ కంటెక్స్చువల్ ఆర్ కాన్సెప్చువల్ ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, పాయింట్స్ అనేవి. నెక్స్ట్ ఆర్థిక ఒత్తిళ్లు మరియు వాటి ప్రభావాలు కూడా ఇక్కడ లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్థిక కష్టాలు లాంటివి మనం ఆ టైంలో వనరుల కొరత కానీ, మనుష్యుల శక్తి యొక్క డిమాండ్ లేదా ద్రవ్యోల్బణం సంబంధించి ఆహార కొరత ఇలాంటివి ఉండడం వల్ల పేదరికం కూడా పెరిగింది. ఆ ప్రభావాలు మనం ముఖ్యంగా 1943 బెంగాల్ కరువుగా మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇక్కడ లింక్ చేసాం బెంగాల్ కరువుని. స్వాతంత్రం కోసం డిమాండ్ ను తీవ్రతరం చేయడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1942లో ఈ క్రిప్స్ మిషన్ ఎప్పుడైతే మనం మిస్ అయిందో, విఫలమైందో, ఇది కేవలం పరిమిత స్వీయ పాలనను మాత్రమే ప్రతిపాదించింది కాబట్టి బ్రిటిష్ వాస్తవ స్వాతంత్రం ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ భారతీయులు నమ్మించే విధంగా చేశారు కాబట్టి ఇది కూడా ఒక తీవ్రతర అయిన ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ యుద్ధంలో భారత సైనికుల పాత్రకు సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. మూడో పాయింట్ లో ముఖ్యంగా మనం చెప్పుకున్న డూ ఆర్ డై అనే స్లోగన్ కూడా గాంధీజీ గారు చెప్పిన, మహాత్మా గాంధీ అని బ్రిటిష్ కి చేసిన పిలుపు కావచ్చు, బ్రిటిష్ ఆజ్ఞతకు విసిగిపోయి కోట్లాది భారతీయుల కోసం ఒక గొప్ప పిలుపుగా మారడం కావచ్చు. ఆ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ లింక్ చేస్తాం. నెక్స్ట్ యుద్ధంలో భారత సైనికుల పాత్రకు సంబంధించి రాయాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ యుద్ధంలో 2.5 మిలియన్లకు పైగా భారతీయ సైనికులు యుద్ధం చేశారనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. అంటే వారి యొక్క త్యాగాలు కానీ స్వాతంత్రం కోసం డిమాండ్ పెరగడానికి సహాయపడ్డాయి అనేది చెప్పొచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా మనకున్న ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ గారి నేతృత్వంలో మనకి ఏర్పాటు చేయబడింది అనేది కూడా మనం ఇక్కడ లింక్ చేస్తాం. మనకున్న కీవర్డ్స్ లో వన్ ఆఫ్ ద కీవర్డ్. రైట్. సో అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ మనం సెకండ్ పార్ట్ లోకి వచ్చేస్తే ఇక్కడ ప్రపంచ నేపథ్యంలో 1942 క్విట్ ఇండియా ఉద్యమం గురించి ఇక్కడ లింక్ చేస్తున్నాం. ఈ ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు ఏమున్నాయో ఇక్కడ లింక్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ముఖ్యంగా ఇక్కడ మనం ఫోకస్ చేస్తే మనకి క్రిప్స్ మిషన్ యొక్క విఫలం కావచ్చు, భారతదేశంలో కొన్ని పరిస్థితులు క్షీణించడంలో ఈ ఐఎన్సి 1942 ఆగస్టులో ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారనేది కూడా చెప్పొచ్చు. గాంధీ యొక్క డూ ఆర్ డై అనే నినాదం కూడా ఆకట్టుకుంది అనేది కూడా మనం ఇక్కడ లింక్ చేయొచ్చు. ఆత్మ నిర్ణయం యొక్క కోసం ప్రపంచ పోరాటంగా చెప్పుకోవచ్చు. అంటే సెల్ఫ్ డిటర్మినేషన్ సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకుంటే 1941 అట్లాంటిక్ చార్టర్ ను కూడా మనం లింక్ చేసుకోవచ్చు. అట్లాంటిక్ చార్టర్ అనేది కొన్ని సూత్రాలతో పొందుపరచబడింది. జాతీయవాద భావాలను పెంపొందించేలా, వారి పోరాటానికి ఒక మానవత అంశాన్ని జోడించేలా ఇవి కనిపిస్తాయి. సో క్విట్ ఇండియా ఉద్యమం స్వీయ ఆత్మ నిర్ణయం సాధన కోసం ప్రపంచవ్యాప్తంలో భాగం. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటిక్ చార్టర్ ప్రధానంగా యూరోపియన్ దేశాలపై దృష్టి పెట్టినప్పటికీ మన భారత నేతలు దీన్ని ప్రపంచవ్యాప్తంగా వలస పాలన ముగించడానికి ఒక ప్రామాణిక వాగ్దానంగా కూడా భావించారు. సో అయితే ఇది నాట్ ఓన్లీ యూరోపియన్ యూనియన్ నేషన్స్ కోసమే కాదు, మన ఇండియన్ లీడర్స్ కి రిలేటెడ్ కూడా సిగ్నిఫికెన్స్ గా చెప్పుకోవచ్చు. అందుకని ఈ పర్టికులర్ కీవర్డ్ మన ఆన్సర్ లో ఉండాలి. రైట్. వలస రాజ్యాల శక్తులపై ఒక ప్రపంచ ఒత్తిడికి సంబంధించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం ద్వారా యూరోపియన్ వలసవాద అధికారాలు బలహీనపడ్డాయి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా అమెరికా, అదేవిధంగా సోవియట్ యూనియన్ వంటి ఈ దేశాలకు సంబంధించి 2 సూపర్ పవర్స్ గా ఎదుగుతున్నాయి. వలసవాదం ముగించాలనే అవసరం గురించి పెద్దగా వాళ్ళు కూడా సపోర్ట్ చేశాయి. బ్రిటన్ పై, ముఖ్యంగా భారతదేశంపై దాని వైఖరిని పునః పరిశీలించడానికి మరింత ఒత్తిడి కూడా చేశాయి. రైట్. వలస రాజ్యాల ప్రపంచ ఒత్తిడి పరంగా ఈ 2 దేశాలకు సంబంధించి మనం తీసుకోవచ్చు. అట్లాంటిక్ శాసన పత్రం యొక్క ప్రభావం, అంటే అట్లాంటిక్ చార్టర్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం కూడా ఆల్రెడీ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కూడా మనకి అట్లాంటిక్ చార్టర్ 1941లో సంతకం చేసినప్పటికీ అటువంటి ప్రజలు వారి
అందరి ప్రజలు వారి ప్రభుత్వాన్ని ఎంచుకునే హక్కును కలిగి ఉండాలని పేర్కొంది. ఈ ప్రకటన భారత నాయకుల్ని అదే హక్కులను కోరుకునేలా చేసింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా స్వీయ పాలనపై ప్రపంచవ్యాప్త చర్చతో అనుసంధానించింది. రైట్, ఇక్కడ అట్లాంటిక్ శాసన పత్రం సిమిలర్ గా మనకి ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం ఒక రెస్పాన్స్ అనేది క్రియేట్ చేసింది. చర్చిల్ తర్వాత మనకి ఎవరైతే చర్చిల్ ఉన్నారో ఆ తర్వాత చార్టర్ బ్రిటిష్ వలస పాలన దేశాలకు వర్తించదని స్పష్టపరిచినప్పటికీ భారత్ నేతలను ప్రేరేపించడంతో పాటు వారి స్వాతంత్ర పోరాటంలో వారు మరింత నిలబడేలా చేసింది ఈ పర్టికులర్ అట్లాంటిక్ చార్టర్. వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇవి మనకి ఇక్కడ సెకండ్ పార్ట్ లో ఇంక్లూడ్ చేయాల్సిన ముఖ్యమైన పాయింట్లు. ఇక్కడ మెయిన్ గా మనకి పాయింట్స్ తో పాటు మనం ఎవిడెన్సెస్ లేదా జస్టిఫికేషన్ పార్ట్ గా మనం ఎగ్జాంపుల్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఇంపార్టెంట్ టైం పీరియడ్స్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటాం. రైట్, సో నెక్స్ట్ వచ్చేసరికి ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని పరిమితులు, అంటే ఈ పర్టికులర్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఉన్న పరిమితులు కానీ లేదా ఓవరాల్ గా ఈ ప్రపంచ సంఘటనలతో అనుసంధానించడం వల్ల మనకి ఎంతో ఉపయోగకరంగా నెక్స్ట్ ఏం జరిగింది అనే దాని మీద లింక్ చేస్తే క్విట్ ఇండియా ఉద్యమం వలసవాద పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజల నిరంకుశతను ప్రదర్శించే విధంగా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు. అంటే పాజిటివ్ నోట్, లేదా నెగిటివ్ గా మనం పరిమితుల పరంగా రాసుకున్నా మనం ఇక్కడ ఈ పరిమితుల విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ముగింపు అనేది నెక్స్ట్ మనం హిస్టరీకి సంబంధించి రాయాలంటే నెక్స్ట్ డెవలప్మెంట్స్ గా, అంటే తర్వాత జరిగిన అభివృద్ధి లేదా ప్రెసెంట్ స్కెనారియోలో కూడా కొన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ జైనిజం, బుద్ధిజం లాంటి లేదా టెంపుల్ ఆర్కిటెక్చర్ లాంటివి రాసేటప్పుడు ప్రెసెంట్ స్కెనారియోలో లింక్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇలాంటి పరిమితులకు సంబంధించి లింక్ చేసుకున్నా మనకి ముగింపు క్లుప్తంగా ఉంటుంది. రైట్, సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఈ పర్టికులర్ క్వశ్చన్ కి కీవర్డ్స్ వైజ్ మనం చూసుకుంటున్నాం. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ సాయన్న ఉమా రాశారు. ఇక్కడ ముఖ్యంగా ప్రాచీన కాలం నుండి ప్రతిసారి ప్రపంచం రెండు బహుళ ప్రపంచంగా విడిపోతూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇది నేటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో కొనసాగుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రెసెంట్ కంటెక్స్ట్ లో కూడా ఇంట్రడక్షన్ అనేది తీసుకొచ్చారు. మన పర్టికులర్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ లో కూడా మనం హిస్టరీలో కూడా ఇలాంటి రాసే విధంగా చేసుకునే వీలుగా రాశారు. వెరీ గుడ్. సో చరిత్రలో రెండవ ప్రపంచ యుద్ధం ఎలా ఎప్పటి వరకు కొనసాగింది అనేది, ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. భారత స్వాతంత్ర ఉద్యమంపై ఏ విధంగా ప్రభావం చూపించిందనే ఫస్ట్ పార్ట్ అనేది ఇక్కడ అడ్రస్ చేశారు. సో ఈ విషయంలో భారత్ లో భిన్నాభిప్రాయాలు వచ్చాయని కొందరు బ్రిటన్ ప్రభుత్వానికి సహాయం చేయాలని, మరికొందరు సహాయం చేయవద్దనేది తెలిసారు. మహాత్మా గాంధీ గారి ఒక వలసవాద సామ్రాజ్య కాంక్ష గల దేశానికి ఎలా సహాయం చేస్తుందని ప్రకటించారు అనేది కూడా చెప్పారు. నెక్స్ట్ అదే సమయంలో జపాన్ అమెరికా యొక్క పెరల్ హార్బర్ పై దాడి చేయడం అనేది కూడా ఇక్కడ మయన్మార్ ను ఆక్రమించడం, ఇవన్నీ కూడా లింక్ చేశారు. మోహన్ సింగ్ గారు స్థాపించిన INA నేషనల్ ఆర్మీని చంద్రబోస్ గారు స్వీకరించి సింగపూర్ నుండి అండమాన్ అండ్ నికోబార్ దీవులను ఈశాన్య రాష్ట్రాలపై దాడికి కూడా దిగారు అనేది కూడా ఇక్కడ క్లుప్తంగా లింక్ చేశారు. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి యుద్ధం తర్వాత భారత్కు డొమినియన్ స్టేటస్ ఇస్తామని కూడా ప్రకటించారు. దీన్ని గాంధీ గారు తిరస్కరించి పూర్తి స్వాతంత్ర ప్రకటన చేయాలని క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించారనేది కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం విస్తృత ప్రపంచంతో సంబంధం ఏ విధంగా ఉందనేది ఇక్కడ లింక్ చేశారు. ఈ ఉద్యమం స్వాతంత్ర సమరానికి చివరి ఉద్యమంగా గాంధీ గారు ప్రకటించి డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. రైట్, వెరీ గుడ్. పర్టికులర్ ఫ్యాక్ట్స్ అనేవి, కీవర్డ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. 1942లో ఈ ఉద్యమ ప్రకటనతో బ్రిటిష్ ప్రభుత్వం ముఖ్య నాయకులను అరెస్ట్ చేసిందని, తర్వాత అమెరికా నుండి బ్రిటిష్ ప్రధానిపై ఒత్తిడి పెరిగిందనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. సో ఫైనల్ గా ఫ్రాన్స్ ను కూడా ఇదే ప్రకటన చేసింది అనేది కూడా ఇక్కడ ఫ్రాన్స్ కూడా లింక్ చేశారు. దీనితో బ్రిటన్ ప్రధాని కేబినెట్ మిషన్ ని ఏర్పాటు చేశారని. సో ఆ తర్వాత యుద్ధంలో భారత్ పాల్గొని USA బ్రిటన్ కూటమి విజయం సాధించింది. స్వాతంత్ర ప్రకటన తర్వాత భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. వివిధ దేశాలు భారతదేశాన్ని గుర్తించాయి అనేది కూడా ఇక్కడ చెప్పారు. నేడు భారతదేశం అలీన విధానంతో ముందుకు వెళుతూ ప్రపంచంలోనే శక్తివంతమైన విదేశీ విధానాన్ని కలిగి ఉంది. USA తోనూ రష్యాతోనూ రెండింటితో సత్సంబంధాలు కలిగిన ప్రపంచంలోని ఏకైక దేశంగా భారతదేశం నిలిచింది అనేది కూడా లింక్ చేశారు కంక్లూజన్ లో. రైట్, హోలిస్టికల్ గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మాక్సిమం ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే మనం చెప్పుకున్నాం అన్ని ఇంక్లూడ్ చేశారు, ఎక్సెప్ట్ కొన్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటే. సో బెంగాల్ ఫెమైన్ లేదా బెంగాల్ కరువు గురించి మనం ఆల్మోస్ట్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిందే ఇది. రైట్, సో అది కంపల్సరీ. నెక్స్ట్ మనం చెప్పిన ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడుకున్న అట్లాంటిక్ చార్టర్, అది కూడా ఇంపార్టెంట్. రైట్, సో 1941 అది కూడా లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాంటివి మిస్ చేయకుండా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆర్ వెరీ గుడ్. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం
ఇంక్లూడింగ్ సిఏ ఇంట్రొడక్షన్ కూడా లింక్ చేసుకున్నారు. సో అదే విధంగా ఉద్యమానికి తీవ్రతరం చేసే ఇంపార్టెంట్ ప్రభావాలకు సంబంధించి కొన్ని లిమిటేషన్స్ కూడా మనం ముగింపు ముందు రాయొచ్చు. సో కొన్ని సవాల్ రూపంలో ముందుగా చెప్పినట్టు పాజిటివ్స్, నెగిటివ్స్ అంటే సానుకూల ప్రభావాలు, ప్రతికూల ప్రభావాలుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డైమెన్షన్స్ రాయాల్సిన ఆన్సర్ డిస్కస్ అనే కీవర్డ్ ని అడ్రస్ చేయాలనే మనం ఫోకస్ చేయాలి, రైట్? సో ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. అలా రాస్తూ ఉండండి. హిస్టరీ క్వశ్చన్స్ అనేవి మనం యాజ్ టీజ్ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసే విధంగా రాయాలి. ఎందుకంటే కంపల్సరీ స్టాటిక్ కి అదే విధంగా డైనమిక్ కి చాలా తేడా ఉంటుంది. స్టాటిక్ కాన్సెప్ట్స్ అన్ని మీ మైండ్ లో ఉంటే చాలు, చక్కగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, రైట్? అదే మనకి ఇక్కడ జోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, అదే విధంగా సొసైటీ కానీ మనకి ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్ డే 56 సంబంధించి క్వశ్చన్ ఫర్ 2nd September 2024. What are the key factors leading to glacial melting in the Himalayas? Assess the impact of this phenomena on the river systems and water security in northern India. హిమాలయాల్లోని హిమనీ నదాలు కరిగిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఉత్తర భారతదేశంలో నదీ వ్యవస్థలు మరియు నీటి భద్రతపై ఈ దృగ్విషయం యొక్క ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. ఇది భూగోళ శాస్త్రానికి సంబంధించి మనం ఇక్కడ తీసుకోవచ్చు, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్ గా మనం ఎక్కువ సార్లు చూసిన గ్లేషియల్ మెల్టింగ్ అనే టాపిక్ మీద కంపల్సరీ క్వశ్చన్ అయితే ఇస్తారు, డామ్ షూర్ క్వశ్చన్. అయితే ఈ పర్టికులర్ ప్రశ్నకి ఆన్సర్స్ రాసి అప్లోడ్ చేయండి AKS యాప్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.